హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే కోజీ కేర్ సాఫ్రాన్ సోప్ గురించి అయితే ఇదివరకట్లో చెప్పాను కదా. అయితే ఈ సోపు స్టెరాయిడ్ సోపు, ఇది వాడొచ్చా వాడకూడదా, ఇది మేము వాడిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతామా ఆపేస్తే, ఇలా చాలా క్వరీస్ అయితే నాకు పెడుతున్నారు. ఇదిగోండి, నేను వీడియోలో చెప్పేటప్పుడు పూర్తిగానైతే చెప్తాను. మీరు వీడియోని సగం చూసేసి లేదంటే తమ్నైల్ చూసేసి వెళ్ళి ఇది కొనుక్కొని తెచ్చుకొని ఇష్టం వచ్చినట్టు వాడేసి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ నా ఛానల్కి వచ్చి కామెంట్ పెడుతున్నారు. సో అలాగే ఎప్పుడు చేయకండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే అందులోనే నేను ఇది ఎలా వాడాలి, ఎలా వాడుతూ ఆపేసేయాలి, దీని తర్వాత ఎటువంటి ప్రొడక్ట్స్ని వాడితే మంచిగా మనకి మంచి రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి చెప్తాను. చూపిస్తున్న సోప్స్, క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి, ఎట్లాగైనా మనము ఫేర్నెస్ రావాలి అనుకుంటారు చూడండి. దానికోసం ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది కాస్మెటిక్ సర్జరీస్ వరకు కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇవన్నీ కూడా మెడికేటెడ్ ప్రొడక్ట్స్ నేను కొన్ని చూపిస్తున్నాను. అవి కూడా అంతే. ఏంటంటే మనము వాడేసి ఆపేటప్పుడు మెల్లమెల్లగా ఆపుకొని రావాలి. అంతేగాని మెడికేటెడ్ సోప్స్ కావచ్చు, క్రీమ్స్ కావచ్చు ఆపడానికి వీలు లేదు. అలా ఆపితే కనుక మీకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే అది పని చేయదు. ఎప్పుడు కూడా ఇవి ఎలా వాడాలి అని అంటే, ఇప్పుడు ఈ సోప్ అప్లై చేసుకున్నారు, ఒక నెలంతా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చే నెలలోని మెల్లగా స్టాప్ చేయాలి. ఎలాగా అంటే కొన్ని రోజులు వాడాలి, కొన్ని రోజులు ఆపేసేయాలి. అంటే మధ్యలో ఆపుతూ రావాలి. ఇప్పుడు 3 days రాసుకున్నారనుకోండి, 3 days ఆపేయాలి, వేరే సోప్ వాడుకోవాలి. అది కూడాను ఎటువంటి కెమికల్ బేస్ ఎక్కువ లేకుండా తక్కువ ఉన్నవి మనం యూజ్ చేస్తే మంచిగానైతే పనిచేస్తుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వాడేసుకుంటే మటుకు ఇక్కడ కుదరదు. లేదంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి. సో మీకు పూర్తిగా అర్థం అవ్వాలని నేను వీడియో ఇంత లెందీగా తీస్తే వీడియో లెందీగా అయిపోయింది అంటారు. పోనీ ఫాస్ట్గా చెప్తుంటే ఎక్స్ప్రెస్లా చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అంటారు. వీడియో ఎలా ఉన్నా కూడాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం అయితే నేర్చుకోండి. అండ్ ఈ కోజీ కేర్ సోపు, సాఫ్రాన్ సోపు, ఇందులోని లోపల ఈ విధంగానైతే ఉంటుంది. ప్యాకెట్ ఓపెన్ చేయండి. సాఫ్రాన్ కదా, ఎల్లో కలర్లోనైతే ఉంటుంది, లైట్ ఎల్లో కలర్లోనే ఈ రకంగా సోపు మంచి ఫ్రీగ్రెన్స్తోనైతే ఉంటుంది. అంటే మరీ ఎక్కువ కాదు, నార్మల్గానైతే ఉంటుంది. అయితే ఎవరైతే తెల్లగా అవ్వాలి, మేము ఎలాగైనా తెల్లగా అవ్వాలి, ఏది వాడినా పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే ఇలాంటివి తీసుకోండి. అండ్ దీంతో పాటుగా మనకి కోజీ కేర్ క్రీమ్ అని ఉంటుంది. క్రీమ్ గురించి కూడా నేను ఇదివరకట్లోనే వీడియోని అయితే చేశాను. ఎవరైనా చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లోని లింక్ని ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఈ రెండు కనుక వాడినట్లయితే మంచిగా ఫేర్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేదంటే మేము ఇలాంటివి ఇవి వాడి ఆపేసిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు వస్తాయి కదా అనుకున్న వాళ్ళు నార్మల్గా మీరు ఆకుకూరలు, కాయగూరలు, ఇంకా అలాగే ఫ్రూట్స్ తిని కూడా మంచి కలర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఏంటంటే మెలనిన్స్ తగ్గే మార్గం అనేది వెతుక్కోవాలి. మీరు ఏ విధంగా తగ్గుతాయి అనేది తెలుసుకొని నేను చాలా వీడియోస్లో చెప్పాను. అలాగే మనకి చక్కటి ఆయుర్వేదిక్ రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయి. దాంట్లోనొకటి జటామాంసి, ఇంకా అలాగే అతిమధురం, ఈ రెండు కూడాను చక్కగా పౌడర్ చేసేసుకొని వీటిని కొంచెంగాను రోజ్ వాటర్లో మిక్స్ చేసుకోవడమో లేదంటే నార్మల్ వాటర్లో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకున్నా కూడా మీకు మంచి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా మంది ఏంటంటే ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. చాలా ఫేరర్గా మారిపోతూ ఉంటారు. అవి ఇమీడియట్గా వచ్చినవి మీరేంటంటే అది మెయింటైన్ చేసినంతకాలం బాగుంటుంది. మెయింటైన్ చేయకపోతే వెంటనే మీ కలర్ అనేది చేంజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. చాలా మంది అంటే పెద్ద యాక్టర్స్ వాళ్ళను కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంజెక్షన్స్ చేస్తుంటారు ఫేస్కి, ఫేస్ లిఫ్టింగ్ కోసం, ఇంకా అలాగే ఫేరర్గా మారడం కోసం, వీటన్నిటి కోసం కూడా. సో అవి ఏంటంటే వాళ్ళు అలా కంటిన్యూ చేయాలి. లైఫ్ లాంగ్ వాళ్ళు ఎంతకాలం అలా కనిపించాలి అనుకుంటున్నారో అంతకాలం వాళ్ళు కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తేనే, వాళ్ళు మెయింటైన్ చేస్తేనే ఆ కలర్లోని అలా కనిపిస్తారు. లేకపోతే మనకన్నా దారుణంగా తయారవుతారు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అర్థమైంది కదా. దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్ ఆ వీడియోలో కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నాను. 225 grams ఇది. ఇందులో మనకి 3 సోప్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ దీని ప్రైస్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువే, 399 రూపీస్ అని దీని మీద ఉన్నప్పటికీ కూడాను మనకి ఆన్లైన్ షాపింగ్ చేసినట్లయితే కాంబో ఆఫర్లోని చాలా తక్కువకి అయితే వస్తుంది. కోజీ కేర్ సోపు, దీని గురించి నేను టైటిల్లోనైతే దీని పేరు అయితే ఇస్తాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిరోజులానే లవ్ ఇన్సిడెంట్స్, లవ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను మీతో షేర్ చేస్తున్నాను. అవి రియల్గా జరిగినవే మీతోని షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయి సమాజంలోనే అని తెలియజేయడం కోసం టీనేజ్ పిల్లలకి నేనైతే ఇవి షేర్ చేస్తున్నానండి. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే లవ్ ఇన్సిడెంట్, లవ్ కమ్ క్రైమ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. అయితే ఇది ఒక అబ్బాయి అమ్మాయి అనమాట. లవ్ చేసి ఎక్కడి నుంచో పారిపోయి వచ్చేసారు, వేరొక స్టేట్కి అయితే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఒక 3-4 months బాగానే ఉన్నారు. ఆ తర్వాత అబ్బాయి కనిపించట్లేదు. అంటే అబ్బాయి జాబ్ కని వెళ్ళాడు. అక్కడే దగ్గరలోనే ఏవో చిన్న జాబ్స్ అయితే చేస్తూ ఉండేవాడు అనమాట. అద్దెకి తీసుకొని ఒక ఇంట్లోనైతే ఇద్దరు ఉండేవారు చక్కగాను. అయితే జాబ్ కని వెళ్ళిన అబ్బాయి కనిపించట్లేదు, రాలేదు. చాలా రోజులు అయిపోయింది. వారం రోజులు అయిపోయిన తర్వాత అమ్మాయి కంగారు పడుతూ అందరికీ చెప్తూ ఉంది. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అందరం చెప్తున్నాము. మొత్తానికైతే అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్ళట్లేదు. అందరికీ డౌట్ వచ్చింది. ఈలోగా అమ్మాయికి 3rd month ప్రెగ్నెన్సీ అని కూడా తెలిసింది. అప్పుడు నలుగురిలో పెట్టి అందరూ కూడాను గట్టిగా అడిగారనమాట. మీ హస్బెండే కదా, నువ్వు కంప్లైంట్ ఇస్తేనే మీ ఊరు, పేరు వగైరా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి కదా, ఇస్తేనే వాళ్ళు వెతికి పెట్టగలరు పోలీసులు. సో అలా అడిగేసరికి అమ్మాయి అప్పుడు తన స్టోరీని చెప్పడం మొదలుపెట్టింది. చాలా పెద్దింటి అమ్మాయి, అందరినీ వదులుకొని ఈ అబ్బాయితోనైతే వచ్చేసింది అనమాట.
ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న పని చేసుకుంటూ ఉండేవాడంట. ఈ అబ్బాయిని నమ్మి ఇంట్లో వాళ్ళని వద్దనుకొని వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చేసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడైతే ఉంటుంది. ఫోన్ సెట్ అయ్యారా అంటే ఇప్పుడు అబ్బాయి కనిపించట్లేదు, ఏమయ్యాడో తెలియదు. మళ్ళీ తన విషయాలు బయటికి తెలిస్తే వాళ్ళ తాలూకు వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారనే భయంతో తను అసలు ఎక్కడ కూడా ఏం చెప్పట్లేదు. కాకపోతే అబ్బాయి గురించి బాధపడుతుంది. సో అప్పుడు ఏంటంటే వీళ్ళందరూ అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడాను అలా కాదమ్మా రెంట్ అయితే ఇద్దాము, అసలు ఏం జరిగిందో తెలుస్తుంది, ఆ అబ్బాయిని పట్టుకొని వస్తారు, మీకు తెలియకుండా ఏదో విధంగా మేనేజ్ చేద్దామని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి డబ్బులు ఇచ్చి అంటే మిగతా వాళ్ళందరూ వేసుకొని డబ్బులు అయితే ఇచ్చారు. ఎందుకంటే పెద్దింటి అమ్మాయి పాపం ఇలా జరిగిందే అనేసి చెప్పి అయితే డబ్బులు ఇచ్చి అబ్బాయి ఎక్కడున్నాడో వెతికి పెట్టమన్నారు. ఈలోగా ఏం జరిగిందంటే వాళ్ళ తాలూకు వాళ్ళకి తెలిసిపోయింది. అమ్మాయి తాలూకు వాళ్ళకి తెలిసిపోయింది అనమాట, ఈ అమ్మాయి పలానా చోటు ఉంది, ఇలా కంప్లైంట్ ఇచ్చింది అనే సంగతి మొత్తం తెలిసిపోయింది. ఎందుకంటే పోలీసులకి వాళ్ళకి లింకప్ అయితే ఉంది. సో వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడానికి అయితే ఉన్నారు. కాకపోతే ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ప్రెగ్నెన్సీ కదా ఇప్పుడు తీద్దామంటే అమ్మాయికి 3rd మంత్ దాటిపోయేసరికి వీళ్ళు ఏంటంటే ఇంకా ఈ పిల్లని ఎక్కడో ఉనిచ్చి డెలివరీ అయిపోయిన తర్వాత తీసుకెళ్దామని ప్లాన్ అనమాట. ఈలోగా ఆ హస్బెండ్ ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకోవాలి, వాడిని చంపేయాలి అనే ఒక పగ మీద అయితే ఉన్నారు. సో వెతుకుతున్నారు, పోలీసులు వెతుకుతున్నారు, వీళ్ళు వెతుకుతున్నారు. వాడేం చేశాడంటే అంటే ఇలాంటి దుర్మార్గాలు కూడా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకున్న ఆడపిల్లలు కూడా చెప్తున్నాను. ఏంటంటే మీరు ఏదో అందంగా ఉంది అని చెప్పేసి చేసేసుకోవడం కాదు, ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫేస్ చేసే విధంగానైతే ఉండాలి స్ట్రాంగ్గాను. అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. వాడు ఏంటంటే మధ్యలోని అంటే ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అమ్మాయిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు. దట్టు ఏంటంటే వీడు వర్క్ చేసిన దగ్గర ఇంకొక అమ్మాయిని ఎవరినో చూసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు ఇంకో దగ్గరికి ఎక్కడికో. సో అక్కడ వీడైతే దొరికాడనమాట. దొరికిపోతే శుభ్రంగా తన్నుకొని తీసుకొచ్చారు పోలీసులు అయితే. ఆ తర్వాత ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి, ప్రెగ్నెన్సీ చేసేసాడు, పైగా వేరొక అమ్మాయితోనైతే ఉన్నాడు. అలాంటి వాడిని ఇంకేం చేయాలి, అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకోవడానికి కూడా ఇష్టపడలేదు. సో ఇలాంటి టైంలోని వీళ్ళు చేసే పెద్ద పొరపాట్లు ఏంటి అని అంటే పిల్లల్ని కనేసి ఎక్కడో పడేయడం, లేదంటే వాళ్ళని చంపేయడం. మీరు చేసిన అదో పనికి, మీరు చేసిన తప్పుకి ఆ పిల్లలకి ఎందుకు శిక్ష? అది చాలా తప్పు, నేరం కూడాను. మీకు తర్వాత జన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, పిల్లలు లేకుండా అయిపోతారు. అయితే వీళ్ళు ఏం చేశారు, బాగా గొప్పింటి వాళ్ళు కాబట్టి డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత పిల్లని ఏంటంటే జాగ్రత్తగా పిల్లని తల్లిని వేరు చేసేసి బయటనైతే పడేశారు, చెత్తకుప్పలో పడేశారు. ఏమండి పిల్లలు లేక చాలా మంది ఏడుస్తున్నారు, చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళు అంటే పిల్లలు లేక ఎన్నో రకాల బాధలు అయితే పడుతున్నారు. వాళ్ళు మొక్కని దేవుడు లేడు, వాళ్ళు నోట్లో వేసుకొని మందు లేదు, అలా అయితే ఉంటున్నారు, అలా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టట్లేదు, వాళ్ళు చేసుకున్న కర్మ. మరి ఇలాంటి వాళ్ళకి ఏం చేయకుండానే ప్రెగ్నెన్సీలు వచ్చేసి చక్కగా పిల్లల్ని కనేస్తున్నారు. మీ కన్న పిల్లల్ని ఎక్కడో పడేయకుండా ఎవరికైనా దానం చేసినా బాగానే ఉంటుంది, లేదంటే వాళ్ళే జాగ్రత్తగా ఎక్కడో దగ్గర పెంచుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, తీసుకువెళ్ళి పెంట మీద పడేస్తే మీకు అందరికీ తెలిసిందే, ఇలాంటి కేసెస్ మనం చాలానే పేపర్లోనే చూస్తూనే ఉంటాం ప్రతిరోజు కూడాను. తీసుకువెళ్ళి పెంట కుప్ప మీద అయితే పడేస్తే కుక్కలు ఊరుకుంటాయా, ఒక్కొక్క కండ పీక్ వెళ్ళిపోతాయి. సో అదే జరిగింది, చనిపోయింది బిడ్డ. సో ఇలాంటివి జరిగితే ఇలాంటివి అవసరమా చెప్పండి? మీ కన్నా బిడ్డని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇలాంటివి చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. అవతల తల్లికి కష్టమే, యువతల ఎందుకు పుట్టానా అని ఆ జీవి ఎంతగానో బాధపడుతుంది. అలాగే వచ్చే జన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, పిల్లలు అయితే అసలు పుట్టకుండా పోతారు ఇంకా అలాంటి వాళ్ళకి. సో ఇలాంటివి కూడా జరుగుతాయి, బీ కేర్ఫుల్. అమ్మాయిలు ఎవరైతే వింటున్నారో మన ఛానల్లోని ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.